బలగం మూవీ డైరెక్టర్ అయిన వేణు డైరెక్షన్లో ఇప్పుడు ఎల్లమ్మ అనే సినిమా రాబోతున్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది. అయితే మొదటగా ఈ మూవీలో నితిన్ హీరోగా యాక్ట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారనమాట. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ నితిన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత మ్యూజిక్ సెన్సేషన్ అయిన దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేస్తున్నట్టుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. దాంతో ఒక్కసారిగా మ్యూజిక్ లవర్స్ అందరూ కూడా షాక్ అయ్యారనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు దేవిశ్రీ ప్రసాద్ ఏ సినిమాలో కూడా యాక్ట్ చేయలేదు హీరోగా. సో ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతూ ఉన్నారు. అయితే హీరోగా మారడానికి ఈ సినిమానే ఎంచుకోవడానికి గల కారణాన్ని రీసెంట్గానే దేవిశ్రీ ప్రసాద్ వెల్లడించారనమాట. తన తండ్రి సత్యమూర్తి సొంత ఊరైన వెదురుపాక మూలాలు అలాగే అక్కడి సంస్కృతి సంప్రదాయాలు ఈ కథలో బలంగా ఉండటంతోనే ఈ మూవీకి ఓకే చెప్పినట్లుగా ఆయన ట్వీట్ చేస్తూ ఒక వీడియోను సైతం పంచుకున్నారనమాట. ప్రస్తుతం అయితే ఈ ట్వీట్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. మరి దేవిశ్రీ ప్రసాద్ మొదటిగా హీరోగా చేస్తున్న ఈ సినిమా హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.